ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా చెప్తున్నాను అని అంటే, మన వ్యవస్థలో స్త్రీ అనగానే పురుషునితో సమానం కాదు. పురుషునితో సాటి ఏంటి, పురుషునితో ఈక్వల్ ఏంటి స్త్రీ. స్త్రీ అనగానే కాళ్ళ దగ్గర పడుండేది, ఇంట్లో వంటగదికి పరిమితం, కేవలము సుఖ పెట్టడానికి, కోరికలు తీర్చడానికి మాత్రమే అనే ఒక సంస్కృతిలో పెరిగాం మనం. స్త్రీ పట్ల ఉన్న వివక్ష మనకు తెలియంది కాదు ఇప్పటికి. స్టిల్ కొన్ని ప్రాంతాలలో కొంతమంది మనుషుల యొద్ద. కానీ దేవుడు స్త్రీని చేయాలి అని అనుకున్నప్పుడు ఆమెకిచ్చిన స్థానం మనం చూస్తుంటే, ఆదాముకు పురుషునికి సాటిగా ఉండాలి. ఆ పదం చూడ ఎంత బాగుందో. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము. వానికి సాటిగా ఉండాలి, సహాయం చేయాలి, సాటిగా ఉంటూ సహకరించాలి. కనుక స్త్రీ సాటి అయినదే తప్ప స్త్రీ సాటి అయినదే కానీ స్త్రీ అనగానే చిన్నది, తక్కువ అనేటువంటి భావన మన మనసుల్లో నుంచి తొలగించుకోవాలి దయచేసి. ఎందుకంటే ఈ పురుషాధిక్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం. పురుషాధిక్య సమాజంలో మనం ఉంటున్నాం కనుక స్త్రీ అనగానే ఒక బానిసగా చేసి, ఒక ఆట బొమ్మగా మలిచి, ఒక వస్తువుగా చూసే ఒక దరిద్రమైనటువంటి ఒక సంస్కృతి ఇప్పటికీ వేళ్ళునుకొని పోయింది సమాజంలో.